హలో అండి, నేను మీ కృష్ణవేణి వచ్చేసానండోయ్. క్యారెట్ హల్వాతో వచ్చేసాను. క్యారెట్ని ముందు క్లీన్ చేసుకోవాలి. దీనికి సన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసి మిక్సీ పట్టాలి. మీకు తెలుసు కదండి. మిక్సీ పట్టేసుకొని దాన్ని బాణలిలో వేసుకొని అలా వేయించేయాలండి. లైట్గా నెయ్యి వేసి. ఈ గిన్నె సంగతి చెప్పడం మర్చిపోయాను కదా. ఈ గిన్నె నాకు ముగ్గుల పోటీలో వచ్చిందండి. అందుకోసం ఇందులో ఈరోజు స్వీట్ చేద్దామని, దీనిలో క్యారెట్ హల్వా చేద్దామని క్యారెట్ తురుముని వేసేసానండి. అసలు ఎందుకు చేస్తున్నానంటారు స్వీటు? చెప్పలేదు కదా. ఈరోజు నా బర్త్డే అండి. అందుకోసం స్వీట్ చేస్తున్నాను ఇదే గిన్నెలో. అలా వేయించేసి అందులో షుగర్ వేసి షుగర్ కరిగే వరకు వేయించుకోవాలండి. కొద్దిగా నెయ్యి వేసుకున్నాం, ఎక్కువ అవసరం లేదు. అసలే ఫ్లాట్ ఎక్కువ ఉందండి, ఇంకా ఎక్కువైపోతుంది. ఫ్లాట్ అంటే ఎక్కడో ఫ్లాట్ కాదండి, ఒంట్లో కొవ్వు. అందుకోసం తక్కువ వేసుకోవాలి. చక్కగా ముద్ద అయిపోయింది చూడండి, ఎంత స్మూత్గా ఉందంటే. అబ్బాబ్బా, వీడియోలో చూస్తున్న మీకు ఎలా ఉందో కానీ కళ్ళతో చూస్తున్నా నాకైతే ఎప్పుడెప్పుడు తినేద్దామా అని ఉంది. షుగర్ చెప్పాను కదండి, 1/2 కేజీ షుగర్ వేసుకోవాలండి 1/2 కేజీ క్యారెట్లకి. ఏంటోనండి ఈరోజు మూడు డిస్టర్బ్గా ఉన్నట్టుంది, లేనట్టు. ఎందుకంటారండి, మొత్తం షుగర్ కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం పాలు పోసుకుందాం. పాలు కూడా 1/2 లీటర్ అయితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. మొత్తం చక్కగా కరిగే వరకు వేసుకోవాలి. పచ్చిపాలు వేసుకోవాలండి. ఈ పాలు మొత్తం దగ్గరికి క్యారెట్ మొత్తం పట్టే వరకు మీకు కలుపుతూ ఉండాలని. చూసారా, క్రీమ్ లాగా భలే వచ్చింది స్మూత్గా. అందుకే మిక్సీ పట్టానండి, లేదంటే నా తురిమే వేసేదాన్ని. కానీ ఇలా అయితే స్మూత్ స్ట్రెచర్తో బాగుంటుంది. అందుకోసం అయిపోయిందండి. క్యారెట్ హల్వా రెడీ. చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా సూపర్గా వచ్చిందో. దీన్ని ఇంకా జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవడమే సరిపోతుంది. గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. జీడిపప్పుతో పైన అలా డెకరేషన్ చేసుకుందాం. రెడీ అండి క్యారెట్ హల్వా. నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి.